మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం నుండి చదువుతాను. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, అతిశయించేవాడు యెహోవాను నేనేనని తెలుసుకొని నాయందు అతిశయించమని ప్రభు అయిన దేవుడు ఈ చోట ఇర్మియా భక్తుల ద్వారా ఆనాటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇర్మియా భక్తుల ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు, ముఖ్యంగా ఆనాటి ప్రజలు అదే 9వ అధ్యాయము 13-14 వాక్యాల్లో చూస్తే, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్టు బయలుదేవతలను అనుసరించున్నారు కనుకనే వారి దేశము పాడైపోయిను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో అక్కడ యూదా దేశపు ప్రజలు ఇశ్రాయేలు దేవుణ్ణి విడిచిపెట్టి, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను పూజించడం, ఆకాశ నక్షత్రాలను పూజించడం చేస్తున్నారు. తమ పిల్లల్ని అన్య దేవతలకు బలులుగా కూడా అర్పిస్తున్నారు. మోలేక్ అనే దేవతకి బలులుగా కూడా అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా నక్షత్రాలను పూజిస్తున్నారు. ఇక రకరకాల ఆకారాలు చేసుకొని పూజిస్తున్నారు. జీవము గల దేవుడు గురించి ఎవరైనా చెప్తే వారిని హేళన చేస్తున్నారు. ఇర్మియా లాంటి భక్తుడిని చంపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ధనాన్ని బట్టి అతిశయపడుతున్నారు. ఆ ధనం ఇచ్చింది జీవము గల దేవుడనే ఆలోచన వాళ్ళు ఏమాత్రం చేయటం మానేశారు. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా, ప్రతి వరం కూడా మనకు అనుగ్రహించేది జ్యోతిర్మయుడైన తండ్రి అనే సంగతిని, తమను ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. మారానీటిని మధురంగా మార్చిన దేవుణ్ణి మర్చిపోయారు. వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టిన దేవుణ్ణి మర్చిపోయారు. మాకు రాజు కావాలంటే సౌలుని మొదటి రాజుగా చేసిన దేవుణ్ణి మర్చిపోయాడు. దావీదును రాజుగా చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. అసలు తమకు వాగ్దాన దేశాన్ని ఇచ్చిన దేవుణ్ణి సంపూర్తిగా మరిచి జీవజలముల ఊటైన దేవుణ్ణి మరిచట వారు పగిలిపోయే, బద్దలైపోయే తొట్లు తొలిపించుకున్నారు అని రాస్తున్నాడు 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 13-14 వాక్యాల్లో చూస్తే. అంటే సంపూర్ణంగా సజీవుడైన దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి విసర్జించి ఇష్టానుసారంగా వాళ్ళ శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు. పైగా తమకున్న దానిని బట్టి అతిశయపడుతున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలేనా అంటే కాదు, అక్కడ ఉన్న సేవకులు కూడా ప్రగల్భాలు పలికేవారే ఉన్నారు, గొప్పలు చెప్పుకునేవారే ఉన్నారు. నేను ఎంత పెద్ద సేవకుడిని, నేను ఇన్ని వేల మందికి వాక్యం చెప్పాను, అసలు నా సంగతి నీకు తెలుసా, నేను చేయెత్తితే అద్భుతాలు జరుగుతాయి, ఈ విధంగా ప్రగల్భాలు చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో కూడా ప్రవక్తలు. వీటన్నిటిని గమనించాడు. రాజు గొప్పలు చెప్పుకుంటున్నాడు, ప్రజలు గొప్పలు చెప్పుకుంటున్నాడు, దేవునికి ప్రతినిధులుగా ఉండాల్సిన సేవకులు కూడా గొప్పలు చెప్పుకుంటూ ధనాపేక్షతో అనేకుల జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి ప్రజలు రావటానికి కూడా అడ్డుబండలుగా తయారయ్యారండి ఆనాటి సేవకులు. ఆ పరిస్థితులన్నిటినీ గమనించిన దేవుడు అంటున్నాడు, వాళ్ళ అతిశయాన్ని, వాళ్ళ గర్వాన్ని చూసి, మీరు నన్ను తెలుసుకోనుటను బట్టి మీరు అతిశయిస్తే బాగుండేది. మీరు అలా అతిశయించకుండా నన్ను విసర్జించి దేని యందో మీరు అతిశయిస్తున్నారు, ఇది మీకు చాలా ప్రమాదం అని వారిని హెచ్చరించాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. వారు మాట వినలేదు. బబులోను రాజు వచ్చాడు, 70 సంవత్సరాలు వారిని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. కుక్కల్ని ఎలా లాక్కొని వెళ్తారో అలాగా సంకెళ్ళు వేసి
వేల మంది ప్రజల్ని బబులోను దేశానికి ఇంచుమించు 1000 మైళ్ళు నడిపించి తీసుకొని వెళ్ళాడు బబులోను రాజు. దానియేలు, ఎహెజ్కేలు ఇవంతా కూడా మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని మాట కనుక విని ఉంటే, అతిశయాన్ని మాని ఉంటే, గర్వాన్ని విసర్జించి ఉంటే, ప్రగల్భాలు మాని ఉంటే, గొప్పలు చెప్పుకోవడం మాని ఉంటే, జీవము గల దేవుడైన యెహోవా మీద కనుక మనసు నిలిపి ఉండి ఉంటే, వాళ్ళు 70 సంవత్సరాలు బబులోని చెరలోకి వెళ్ళాకట ఒక అతను అడిగాడట, అయ్యా మీరు యూదులు కదా, ఇశ్రాయేలు కదా, పాటలు బాగా పాడతారట కదా, మీ దేవుడి పాట ఒకటి పాడండి అన్నారట. అంటే మేము ఈ దేశంలో మా దేవుని పాటలు ఎలా పాడగలము? మా దేవుడినే విసర్జించిన దౌర్భాగ్యం, మాకు ఈ భయంకరమైన శిక్ష వచ్చి 1000 మైళ్ళ దూరంలో చెర నివాసులుగా మేము ఉన్నాము. ఇక్కడ మేము ఎలా పాటలు పాడగలము? మా సితారాలని, మా యొక్క కంజరల్ని, మా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా నిర్వంజి చెట్లకు తగిలించి ఉన్నాము. మా నోట పాటలు ఎలా వస్తాయి? మా ఆనందం, మా సంతోషం పోయింది, ఇక మాకు దుఃఖమే మిగిలిందని వాళ్ళు ఆన్సర్ చెప్పారట. అంత దీనమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అతిశయము లేదా గొప్పలు చెప్పుకోవటం లేదా ప్రగల్భాలు అనేది ఒక క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి చాలా ప్రమాదకరమైందని బైబిల్ చెప్తుంది. అదే మాట ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను తప్ప ఇశ్రాయేలు చరిత్ర గురించి మీకు చెప్పాలని నేను అనుకోవటం లేదు. కారణం ఏంటంటే, ఈ అతిశయం ఎక్కడైనా నాలో కూడా తొంగి చూస్తుందేమో అనే భయముతో ఒక్కసారి మీతో పంచుకున్నప్పుడు నేను కూడా అతిశయం నుంచి పరిపూర్ణంగా విడుదల పొంది, అహంకార స్వభావం కానీ, అతిశయం కానీ, ప్రగల్భాలు కానీ, నేను గొప్ప, నా మాట చాలా శ్రేష్టమైంది, నేను పలికానంటే అద్భుతాలు పలకగలను, లేకపోతే నేను చేసినంత సేవ ఎవరైనా చేయగలరా, లేకపోతే నా ప్రసంగం ఎవరికైనా వచ్చా, నాకున్న మందిరం చూడండి, నన్ను చూడండి అని, లేకపోతే ప్రజలతో గొడుగులు వేయించుకుని నడిచే దుస్థితిలోకి కానీ, బైబిల్ మోయించే దుస్థితిలోకి కానీ నేను రాకుండా ఉండాలని, నన్ను నేను దీనుడిగా ఉండాలనే ఆలోచనతో ఈ వాక్యం మీతో పంచుకుంటున్నాను. మన మీటింగ్కి వెళ్ళినప్పుడు నా బైబిల్, నా ఫోన్ పట్టుకోవడానికి ఒక పిల్లోడు వచ్చాడు. నా పక్కన బాడీ గార్డ్ లాగా నా బైబిల్ పట్టుకొని స్టేజ్ మీద తెసిపోతాడు. నేను ఆయన వెనక రాజులాగా నడవాలన్నమాట. నేను అన్నాను, నా బైబిల్ నేను పట్టుకోగలను నాయన, నాకు అంత ఓపిక దేవుడు ఇచ్చాడు. నా బైబిల్ పట్టుకోగలను, నా ట్యాబ్ పట్టుకోగలను, నా ఫోన్ కూడా పట్టుకోగలను. ఒకవేళ నేను నడవలేని పరిస్థితి వస్తే అప్పుడు నీ చేయి పట్టుకుంటాను, కానీ నా బైబిల్ మాత్రం నీకు ఇవ్వనని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, దాని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎందుకో ఈ టాపిక్ని మీతో పంచుకోవాలనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయం చాలా ప్రమాదకరమైంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు చూస్తే అక్కడ రాయబడిన చక్కటి మాట, ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలటి యాకోబు భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు. మీ గొప్పలు చెప్పుకోవటంలో ఏమండి, మీ ఆస్తుల్లో, మీ అంతస్తులను బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి, ఏమండి, మీరు చెప్పే అబద్ధాలను బట్టి కూడా మీరు అతిశయిస్తున్నారు. ఏమండి, మీరు ప్రజలను మోసం చేసి సంపాదించిన సొమ్ముతో వ్యాపారాలు చేసి కార్లు కొనుక్కొని సేవ చేస్తున్నానని చెప్పి రకరకాల పరిస్థితులు గుండా మీరు వెళ్తూ కూడా అతిశయపడుతున్నారు. అంటే ఎంత దేవుడిచ్చిందే, 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 దేవుడిచ్చిందే. ఇది పెద్ద అతిశయం అయిపోయిందండి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో. ఏది దేవుడిచ్చింది, ఏది దేవుడిచ్చింది అనేది చాలా ఒక పెద్ద ప్రశ్న అండి. ఏమండి, దీనులని అక్కడ పాత నిబంధన ప్రవక్తలు అటండి, దేవుడు ఎహెజ్కేలు భక్తుల ద్వారా చెప్తున్నాడు, వారు గొర్రెల మాంసమే తినట్లేదంటండి, గొర్రెల పాలే తాగట్లేదట. గొర్రెల పాలు తాగాల్సిన వాళ్ళు, పశువుల పాలు తాగాల్సిన వాళ్ళు పశువుల పొదుగును కూడా కోసుకునే దౌర్భాగ్యులుగా తయారయ్యారటండి. అంటే ఆ రోజుల్లో ఒక విశ్వాసిని పీడించుకొని తినేవారు తయారయ్యారట. అందుకే మరి సత్యాన్ని బోధించే వాళ్ళు కాదు, వాళ్ళు అసత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. సత్యాన్ని కనికరం అనేది వాళ్ళకి లేదు. కానీ ప్రజల్ని పీడించే విషయంలో, మేము సేవకులు, మేము యాజకులు, మేము ప్రవక్తలు, మేము చెప్పించామంటే మీ జీవితాలు పాడైపోతాయి అని చెప్పి వాళ్ళని భయపెట్టి, ఒక పక్క రాజు దోచుకుంటుంటే ఒక పక్క యాజకులు, శాస్త్రులు, పరిచయాలు దోచుకునేవారంటండి. అప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, అసలు వీరికి రాబోయే శిక్ష భయంకరమైన శిక్ష నేను విధించబోతున్నాను అంటాడండి.
అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మీలో అనేకులు బోధకులు కాకుండండి. ఎందుకంటే ఒకవేళ అయితే నమ్మకమైన బోధ చేయండి, లేదంటే రెండంతర శిక్షకు పాత్రులని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. ఒక విశ్వాసి నమ్మకంగా లేకపోతే ఒక కొరడా దెబ్బతో దేవుడు వదిలేస్తాడేమో కానీ, ఒక సేవకుడికి నాకు తెలిసి అయితే 100 రెట్లు కొరడా దెబ్బలు ఉంటాయని నా నమ్మకం. పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా. అందుకే యాకోబు భక్తుడు ఆనాటి ప్రజలకు చెప్తున్నాడు, విశ్వాసులకు చెప్తున్నాడు, సేవకులకు చెప్తున్నాడు, ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది, ఇట్స్ ఈవిల్, ఇట్ ఇస్ సిన్. అతిశయపడటము, గొప్పలు చెప్పుకోవటము, ప్రగల్భాలు పలకటం, అది ఏ విషయమైనా సరే, మన పిల్లల విషయమైనా, మన జ్ఞానం విషయమైనా, మన ఉద్యోగ విషయమైనా, మన సేవ విషయమైనా అతిశయపడటం చెడ్డది. అది సిన్. అది సిన్. అది ఇంచుమించుగా కాదు, దట్స్ ఈక్వల్ టు అడల్టరీ, దట్స్ ఈక్వల్ టు లై, దట్స్ ఈక్వల్ టు మద్యపానాన్ని స్వీకరించడం, అంటే వైన్ స్వీకరించే దానికి సమానం. అంటే ఏ పాపం కూడా చిన్నది పెద్దదని తేడా ఏం లేదండి. భార్యను కొట్టడం ఎంత పాపమో అబద్ధమాటం అంతే పాపం. వ్యభిచారం చేయడం ఎంత పాపమో అబద్ధమాటం అంతే పాపం. అట్ ది సేమ్ టైం ప్రగల్భాలు పలకటం, నేనింత అని చెప్పుకోవటం కూడా పాపమే. ముఖ్యంగా క్రైస్తవ సహోదరుడి విషయంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మిగతా వాళ్ళ విషయంలో మనకు అనవసరమైన సబ్జెక్ట్. 1 యోహాను గ్రంథం 2వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా మీరు ఒక మాట చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఏమండి, ఇక్కడ ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. దే ఆర్ వరల్డ్లీ, నాట్ ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించినవి కాదు, వరల్డ్లీ థింగ్స్ ఇవన్నీ కూడా. ఏమేంటి? శరీరాశ, లోకంలో ఉన్నదంతా, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్. అంటే ఎప్పుడు కూడా అతను డంబాలు పలుకుంటూ ఉంటుంటాడు. నేను, నా జ్ఞానం, నా స్థాయి, నా అంతస్తు, నా పదవి అనే ఆలోచనలో ఉంటాడు ఒక వ్యక్తి. ఒక క్రైస్తవుడు ఏ పదవిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ కూడా అతిశయం అనేది, డంబం అనేది ఉండకూడదు. అది చెడ్డది. అది పరలోకానికి పోకుండా క్రైస్తవుడిని అడ్డుకుంటుంది. అంత మాత్రమే కాదు, అది కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఒక స్టోరీ చెప్తే నేను విన్నాను, 10 ఏళ్ల క్రితం. ఎక్కడో బ్యాప్టిస్ట్ చర్చిలోనే ఎక్కడో నేను. ఒకతనట ఆ రోజుల్లో భోజనం మూట కట్టుకొని, పల్లెటూళ్ళ రైతు ఆ టవల్లో కట్టుకొని రైస్ అప్పట్లో పెద్ద పెద్ద ఏమీ డబ్బాలు కానీ ఏదో ఇస్తరాకులు ఉండే, ఆకులు ఉండే, వాటిని తీసుకొని మొత్తం మీద టవల్లో కట్టుకొని వెళ్ళాడట. మధ్యాహ్నం భోజనాన్ని కూర్చొని తినబోతున్నాడట. కాలువ దగ్గర తినబోతున్నప్పుడు ఒక కుక్క వచ్చిందట. కుక్క వస్తే కొంచెం ఆ కుక్క అంత వేసి తినుంటే బాగుండేది. సరే, ఆ కుక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంటే, ఇది నేను కష్టపడి నా రక్తం కార్చి, నా చెమట ఓడ్చి సంపాదించుకున్న రైస్, పండించుకున్న రైస్, దాంతో నేను చేసుకున్న భోజనాన్ని నీకెట్లు ఇస్తానే, ఇది నా సొంతం, నా స్వార్జితం అన్నట్లుగా. ఆ కుక్కకి అర్థం కాదని తెలుసు భాష, కానీ ఆ కోపం వచ్చింది. ఆకలి మీద ఉన్నాడేమో పాపం. ఆ ప్యాకెట్ అలా పెట్టి చేతులు కడుక్కోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళారట. ఈ లోపల ఆ కుక్క ఆ ప్యాకెట్ ఎత్తుకొని పోయి శుభ్రం తినడం ప్రారంభించిందట. అంటే ఆయన జోక్గా చెప్పిన మాట ఏంటంటే, ఏంటే కుక్క, నా స్వార్జితం, నా కష్టార్జితం నువ్వు తింటున్నావు అని అడిగితే, ఇది నీ స్వార్జితము, నీ కష్టార్జితం కాదురా, ఇది దేవుడు ఈ పూటకు నాకు ఇచ్చిన ఆహారం అని కుక్క సమాధానం చెప్పిందట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మన సొంతం కాదు. దేన్ని బట్టి మనం గర్వించాల్సిన అవసరం లేదని దాని యొక్క అర్థం, అంతకంటే మరొకటేం కాదు. అదేవిధంగా 1 కొరింథీ 1వ అధ్యాయం 30-31 వాక్యాల్లో కూడా రాయబడిన మాటను మీరు గమనిస్తే, అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు చక్కగా సెలవిస్తున్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్టు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయించండి. మీకు ఇచ్చిన రక్షణ కానీ, మీకు ఇచ్చిన సమాధానం కానీ, మీకు ఇచ్చిన పిల్లలు కానీ, మీకు ఇచ్చిన ఉద్యోగం కానీ, మీకు ఇచ్చిన సేవ అయినా కంప్లీట్గా ప్రభువు వల్ల మీకు కలిగిందనే విషయాన్ని గుర్తించండి. అలా మీరు గుర్తించినట్లుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు జ్ఞానం అయ్యాడు,
మన జ్ఞానానికి కారణం ప్రభువే, మన నీతికి కారణం ప్రభువే, మనం పరిశుద్ధంగా బతుకుతున్నాం ఈరోజు అంటే కారణం ప్రభువే. నేను పరిశుద్ధుడిని, నాకంటే పరిశుద్ధుడు సంఘంలో ఎవరు లేరు అంటాడు ఒక ఆయన. నీకంటే పరిశుద్ధుడు సంఘంలో ఎవరు లేరనే సంగతి నీకు తెలుసా? తెలియదు కదా. అసలు నీ పరిశుద్ధత కారణం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తమే నిన్ను పరిశుద్ధునిగా చేసింది. ఆ సంగతిని గుర్తిస్తే ఎదుటివాడి పరిశుద్ధతను మనము ఎంచమన్నమాట. ఎదుటివాడి పరిశుద్ధతను గురించి ఆలోచించం. నేను పరిశుద్ధుడినని గర్వించము, ఎదుటివాడి పరిశుద్ధుడు కాదని ఆలోచన కూడా మనం చెయ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగమే నన్ను పరిశుద్ధునిగా చేసింది అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు హంబులుగానే ఉంటాం. మీరు చాలా పరిశుద్ధంగా ఉంటారన్నా అని ఎవరన్నా వచ్చి అడిగినా కూడా అంత దేవుని కృపన్న, ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తమే నన్ను పరిశుద్ధునిగా చేసింది తప్ప నా జ్ఞానం ఏముంది, నా పరిశుద్ధత ఏముంది? దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, ఎక్కడో గాలి కొట్టుకుపోయేవాడిని, పెండ తిబ్బల్లో తిరిగిన వాడిని నన్ను పరిశుద్ధుడిగా యేసు రక్తం మార్చిందన్న. నేనెంత, నా శక్తి ఎంత? ఇలాంటి సాక్ష్యం చెప్పగలిగే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఒక అతను అంటాడు, 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సంఘం అంటాడు నాతో. 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సంఘం. ఆ చెప్పే మాట కొద్దిగా దీనత్వంగా, అన్న 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో తిరిగి తిరిగి సేవ చేసి కొద్దిమంది సంపాదించుకున్నాను చెప్పే మాటలో తెలిసిపోద్ది ఈజీగా. కానీ అతను చెప్పే మాట ఎలా ఉంది అంటే, నేను ఫలానా వాడిని గనక, ఫలానా ఏరియాలో ఉన్న మా బంధువులందరూ ఉన్నారు గనక, నేను తిరిగాను గనక నేను ఇంతమందిని సంపాదించుకోగలిగానన్న మాట అతని యొక్క పలుకుల్లో నాకు అర్థమైంది. అంటే అతని యొక్క మాటలో అతిశయాన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ప్రియమైన దేవుని బిడ్డరా, చాలా మంది మాట్లాడుతుంటారు, అది అతిశయపు మాటల, వినయపు మాటల మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మన జూమ్లోనే చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక మంచి స్థాయిలో ఉన్న కుటుంబాలు ఉన్నారు. వారి మాట ఎప్పుడు కూడా దీనత్వంతో కూడి ఉండటం నేను చాలా సంతోషపడతాను. దీనులు కనుకనే మనతో కలిసి సహవాసం చేయగలుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం సాతాను కబంధ హస్తాల నుంచి విమోచించబడ్డామన్నా, ఈ రోజున మనకు పరిశుద్ధతతో మనం జీవిస్తున్నామన్నా, యేసుక్రీస్తుని విశ్వసించిన మనము నీతిమంతులుగా మార్చబడ్డాము అన్నా, లేదా ఈ రోజున మీకు, మీ పిల్లలకు కానీ, మన కుటుంబాలలో కానీ దేవుని జ్ఞానం ఉంది అంటే దానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తేనండి. నేను బైబిల్ చదువుతానండి, బ్రహ్మాండంగా ప్రసంగాలు చేయగలను, 20 సార్లు బైబిల్ చదివాను, ఇది అతిశయము, ఇది గొప్ప, ఇది ప్రగల్భము, ఇది పాపం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎవరైనా మనల్ని అడిగినా ఐఎమ్ నథింగ్. ఈ రోజు కూడా నాకు అనిపిస్తుంది, ఈ వాక్యంలో ఇంకా నాకు ఏం తెలియట్లేదు ఏంటని ఈ రోజు కూడా నేను బాధపడుతుంటాను. అనేకులతో పంచుకుంటుంటాను. నేను ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది, ఇంకేదో తెలియని. ఈ సందేశం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాకు ఏం అర్థం కాదు, ఇంతకుముందు ఈ సందేశాన్ని ఎప్పుడు నేను చూడలేదే అనే ఫీలింగ్లోనే నా జీవితం గడిచిపోతుంది తప్ప ఇంకా నాకు తెలుసు అనే ఆలోచన ఈ రోజు కూడా దేవుడు నాకు ఇవ్వట్లే. అందుని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఒక దైవజనుడి దగ్గర ఎంఏ పాల్ గారు అని వైజాగ్లో ఉన్న దైవ సేవకుడి దగ్గర నేను అన్నాను ఒక 5 సంవత్సరాల క్రితం, ఇప్పటిదాకా నేను ఏం సేవ చేయలేకపోయినన్నా ఇంకా అన్నాను. ఇంకేదో చేయాలని ఉంది, ఏం చేయలేకపోయినందుకు బాధపడుతున్నానంటే, ఏంటంటే మళ్ళొకసారి అను ఆ మాట అన్నాడు. లేదన్నా ఇప్పుడు వరకు నేను ఏం చేయలేదు, నథింగ్, అసలు నేను చేసింది శూన్యం, ఇంకా చాలా చేయలేకపోతున్నాను అనిపిస్తుంది, చేయాలని ఆశగా ఉందన్నా అన్నాను. నేను పెద్ద ఆయన, 90 years ఉంటాయి ఆయనకి ఇప్పుడు. నువ్వు ధన్యుడు, నీతో గొప్ప సేవ దేవుడు చేయించుకుంటాడు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నారు అన్నాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి సేవకుడు చెప్పే మాట ఏంటో తెలుసా అన్నాడు. ఏం చెప్తాడు అన్నాను. అసలు విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలన్నీ తిరిగానన్నా నేను, అసలు తిరగని ప్రదేశం లేదు. దేవుడు నన్ను అద్భుతంగా వాడుకున్నాడు. ఈ సాక్ష్యం చెప్పేవాళ్ళే ఉంటారు కానీ నా దగ్గరకు వచ్చి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు నేను ఏం సేవ చేయలేకపోయానా అన్నా, ఏం సాధించలేకపోయాను దేవుడి కొరకు, ఇంకేదో చేయాలని ఉందన్నా అని అన్నవాడు, నీలాంటి వాడు 2-3 ఉన్నారు నా దగ్గరకు వచ్చి. ఈ వయసులో నేను సాక్ష్యం చెప్తున్నాను, ఈ మాట నువ్వు అన్నావు గనక దేవుడిని నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు అన్నాడు. ఆ దైవజనుడి యొక్క మాటే ఈ రోజున మీ మధ్య నన్ను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హ్యూమిలిటీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. ప్రైడ్ కానీ, బోస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా రూట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నమాట. ఒక వ్యక్తిని అధోపాతాళానికి తీసుకెళ్లే మార్గాలండి. అందుకనే
వినయాన్ని మనం ప్రాక్టీస్ చేయగలగాలండి. దీనత్వాన్ని అలవరుచుకోవాలి. ఎందుకంటే మనందరం గర్విష్ఠులమే. అందులో నాలాంటి వాడు మహా గర్విష్ఠి. నా మాట మాట్లాడితేనే గర్వంగా కనపడుతుంది. ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దగ్గర నేను మాట్లాడితే, "ఒరేయ్, నీ మాట ఇంతేనా" అని అడిగాడు. అప్పుడు నేను 26 ఇయర్స్ నాకు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను. "నీ మాట ఇంతేనా" అని అడిగాడు. "ఏమైంది సార్" అన్న. "ఇదే మాట ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి తీసుకుపోతున్నావు ఫైలు, అక్కడ కూడా ఇదే మాట మాట్లాడతావా" అని అన్నాడు. "నా స్వరం ఇలా వచ్చింది సార్, మరి నా పుట్టిన దగ్గర నుంచి ఇలాగే ఉందన్న. స్వరం మార్చుకోవాలి. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది తెలుసా, కొట్టినట్టుగా ఉంది. ఫైల్ ఇచ్చి ఫైల్ మీద ఫైల్ చూడండి సార్, సంతకం పెట్టండి సార్, కలెక్టర్ దగ్గర తీసుకుపోతాను" అన్నానంట. నేను అన్నాను. ఆ మాట ఆయన కొట్టినట్టుగా అనిపించిందట. ఆ తర్వాత చాలా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఆ మాట మాత్రం ఇప్పుడు కొట్టినట్టే ఉంటుందంటలే కానీ నా అంతరంగంలో మాత్రం వినయం అనేది, దీనత్వం అనేది నేను అలవరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7, 8, 9 వాక్యాల్లో కూడా మనం చూస్తే, ఆ రాబో యుగముల్లో కనపరుచు నిమిత్తం తన కృపా మహదైశ్వర్యము రాబో యుగముల్లో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మేము పలానోళ్ళం అండి అంటారు నా దగ్గరికి వచ్చి. వాళ్ళకి నేనే దొరుకుతాను మాట్లాడటానికి. పలానోళ్ళం అండి అంటారు నాతో. ఎవరండి అంటాను నేను. మేము పలానా ప్రాంతానికి చెందిన వాళ్ళం అండి, పలాని వాళ్ళం అండి అంటారు. నాకు అర్థమైపోతుంది వాళ్ళు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు మేము పలానా కులం నుంచి రక్షించబడ్డామని చెప్పుకోవాలనేది వాళ్ళ కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సకల జాతులకి దేవుడు. పేదవాడికి ధనికుడికి, ఏ కలర్ ఉన్నవాడికైనా, ఏ దేశం వాడికైనా దేవుడు. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంగతిని మరి బోధకులు సరిగా బోధించకనో, లేకపోతే బోధకులు ఫలానా వాళ్ళు రక్షించబడ్డారు కనుక సంఘంలో వాళ్ళని హై లెవెల్లో పెట్టడమో, వీళ్ళు ఫలానా వాళ్ళు రక్షించబడ్డారు అని కొద్దిగా వ్యత్యాసంగా చూడటము, ఏ కారణం వల్ల కానీ చాలా మందిలో మేము 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 రక్షించబడ్డామంటే అసలు ఎంత ఘనతో, ఎవరికి, దేవుడికి ఎంత ఘనతో అన్న ఫీలింగ్లో మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ నేను చూస్తున్నాను. చాలా సాక్ష్యాలు కూడా మీరు కూడా యూట్యూబ్లో వింటారు. ఎందుకు మన జూమ్లో కూడా ఒక ఆయనకి సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చాను. తన కులాన్ని ఇంచుమించుకు 5 సార్లు చెప్పాడు ఆయన. మ్యాక్సిమం 5 సార్లు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. కారణం ఏంటి, అతని అతిశయం ఏంటంటే ఈ రోజు కూడా రక్షింపబడి కూడా నేను ఫలానా కులం నుంచి రక్షించబడ్డానని అతిశయిస్తున్నాడు. నేను పాపిని, ప్రభు నన్ను రక్షించాడనే ఆలోచన అతనికి లేదండి. అతనికి లేదు. ఎక్కడ నిలబెట్టినా అతను అదే సాక్ష్యం చెప్తాడు. దుర్మార్గుడైన నన్ను ప్రభు మార్చాడని సాక్ష్యం చెప్తే ఎంత బాగుంటుందండి. మా వాళ్ళు ఫలానా వాళ్ళు బంధువులు, నేను ఫలానా కులానికి చెందిన డైరెక్ట్ క్యాస్ట్ పేరు చెప్పి ప్రభు నన్ను రక్షించాడని చెప్పడం అనేది నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి సాక్ష్యాలు కొంచెం గర్వంతో కూడినట్లుగా అనిపిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పాపి అయిన మానవుని రక్షించడానికి శరీరధారిగా భూమికి దిగి వచ్చి అమూల్యమైన రక్తాన్ని చెందించి మరణించి పునరుద్ధారణే తిరిగి లేచాడండి. జ్ఞానులు ఆయన పాదాలు పట్టుకున్నారు చిన్నపిల్లోడు ఉండగానే. గొర్రెల కాపరులు ఆయన ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పేదలు ఉన్నారు, ఉన్నత వర్గాలలో ఉన్నారు. వాళ్ళందరితో ప్రభు ఒకే ఒక మాట చెప్పాడు. వాక్యం ఒకే ఒక మాట చెప్తుంది, ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చినవారు, పడిన వారిని ఉద్ధరించడానికి వచ్చినవారు. ఎవరిని? మానవుడు అనబడే ప్రతి ఒక్కరిని కూడా. ఈ సంగతి తెలియక తాము పొందిన రక్షణను బట్టి అతిశయిస్తే పర్వాలా, మేము ఫలానా వాళ్ళము రక్షణ పొందామని అతిశయించడం చాలా ప్రమాదకరం, అది చెడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, సిదీనుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు.
అందరూ సమానమేనని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇదే గొడవ అండి. ఆ పాస్టర్ ఆ కులం, ఈ పాస్టర్ ఈ కులం, ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడన్న సంగతి అందరూ మర్చిపోయారు. అనేవాళ్ళ తప్పు కూడా కాదు. మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా చాలా ఘోరంగా ఉంటుందండి. మనం మాట్లాడే మాటలు కూడా బైబిల్ చేతిలో పట్టుకొని పరుషమైన మాటలు మాట్లాడితే, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎవరు సహించగలుగుతారండి? నాకు ఒకటే ఒక నమ్మకం అండి. నేను ఒకప్పుడు ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు ఎవ్వరూ సహాయం చేయకపోగా ఆయన సహాయం చేసి నా పాప భారాన్ని తొలగించి నన్ను ద్వేషించే నా కుటుంబం నన్ను ప్రేమించినట్లుగా చేశాడు. ఒకవేళ నేను పాపపు లోకంలో ఉంటే నా పిల్లలు ఎలా ఉండేవాళ్ళో నాకు తెలియదు, కానీ ఈరోజు నా పిల్లల్ని ఆశీర్వాదకరంగా నా కళ్ళ ముందు ఉంచిన దేవాది దేవునికి నేను స్తోత్రాలు చెప్పకుండా ఉండలేనండి. అందుకే నా జీవితకాలం అంతా ఆయన పరిచర్యలో ముందుకు సాగాలని ఒక ఆశ. అందుకే అతిశయపడకూడదనే మాట, ఎందుకు ఈ మాటలు వింటున్నా మీతో మరొకసారి పంచుకోవాలని నా కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇది చాలా ప్రాముఖ్యమైంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూస్తేనండి, ఈ రోజున మనం అంత్య దినాలు అపాయకరమైన కాలాల్లో ఉన్నాను స్పష్టంగా అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, చూడండి, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే కూడా తమ యొక్క సుఖాన్ని కోరుకునేవారు. అంటే తమ పదవిని బిడ్డ అతిశయిస్తారు, దేవుడి కంటే కూడా తమ కులాన్ని బిడ్డ అతిశయిస్తారు. తను ఒక పెద్ద చర్చిలో పాస్టర్గా ఉంటే ఆ పెద్ద చర్చిని బిడ్డ అతిశయిస్తాడు అతను. లేదా తన దగ్గర ఒక 5,000 మంది విశ్వాసులు వస్తుంటే, ఏమండి, ఆ విశ్వాసులు ఇచ్చిన ప్రభువుని బిడ్డ అతిశయపడ్డు. నేను ఇంతమందిని పోగు చేయగలిగానని అతిశయపడేవారు ఉన్నారు. తన ద్వారా అద్భుతాలు జరుగుతుంటే నా ద్వారా ప్రభు చేయించాడు, దేవా నీకు స్తోత్రమని అతిశయపడేవాళ్ళు లేరు. ప్రభువుని బట్టి అతిశయపడేవాళ్ళు లేరు. ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆమె చెప్తా ఉంది, అయ్యగారు కర్చీఫ్ తీసుకొని వెళ్ళి నేను రోగి అయిన మా బిడ్డ పేరు పెట్టాను, నా బిడ్డ స్వస్థపరచబడ్డాడు, దేవుని స్తోత్రం కలుగును గాక, అయ్యగారు కర్చీఫ్లో అద్భుతం ఉంది అని చెప్పి సాక్ష్యం చెప్తుంటే, అమ్మ కర్చీఫ్లో ఏముందిలే అమ్మ, దేవుని స్తోత్రం అని చెప్పి వదిలేలా. సాక్ష్యం చెప్పమంటే సరే ఏదో సాక్ష్యం చెప్పిందామా, సరిపోయింది. మళ్ళొక్కసారి ఆ సాక్ష్యం చెప్పమన్నాడు, మళ్ళొక్కసారి చెప్పమన్నాడు సాక్ష్యం. అప్పుడు అందరినీ చప్పట్లు కొట్టించి కర్చీఫ్లో అద్భుతం ఉందని చెప్పాడు, కానీ యేసయ్యలో అద్భుతం ఉందని చెప్పలా. ఈ రోజున అన్యజనుల మధ్యలో క్రైస్తవ సమాజం ట్రోల్ కావడానికి కారణం, ప్రియమైన దేవుని బిడ్డలరా, అతిశయపడే మన స్వభావమే. దీనికి కారణం ఏంటంటే, నేను అనుకుంటాను నిజమైన రక్షణ పొంది కూడా మధ్యలో దారి తప్పారేమో అనిపిస్తుందండి. అందుకనే వినయ మనస్కుడు అంతం వరకు వినయంగానే ఉండాలండి. నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండాలి. వినయ మనస్కుడుగానే ఉండాలి. గర్విష్ఠుడు వినయ మనస్కుడిగా మారితే చాలా మంచిదండి. దేవునికి స్తోత్రం కలిగి 19 రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 14 వాక్యాల్లో. ఇందులో గర్వం ఉంది, అహంకారం ఉంది, దేవుని కంటే సుఖానుభవం కోరుకునేవారు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, గర్వాంధులు ఉన్నారు, పైకి భక్తి గలవారి వలె ఉండి, పైకి చాలా భక్తిగా వైట్ అండ్ వైట్ ఉంటుంది, కలర్ అండ్ వైట్ ఉంటుంది, రకరకాలు ఉంటుంది, దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. ఇలాంటి వారికి విముఖుడవై ఉండువు తిమోతి. ఈ 19 క్యారెక్టర్స్ ఎక్కడ కనపడ్డా ఈ రాత్రి ఒక సహోదరుడిగా నేను హెచ్చరిస్తున్నాను, ఇలాంటి వారికి విముఖులై ఉండండి. ఇలాంటి వారి దగ్గర వాక్యం విన్నా ప్రయోజనం లేదు. ఇలాంటి వారితో స్నేహం చేసిన ప్రయోజనం లేదు. ఇలాంటి వారితో చేరితే మీరు నేను కూడా గొప్పలు చెప్పుకునే వారిగా తయారవుతాం. మీరు నేను కూడా గర్విష్ఠులుగా తయారవుతాం. ఇప్పటికే మీలో వినయం ఉంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వినయ మనస్కులతోనే స్నేహం చెయ్యండి. ప్రియమైన దేవుని బిడ్డరా,
ఈ అతిశయం అనేది ఎందుకు మంచిది కాదు అంటే ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి అతిశయపడుతున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటే అతనేదో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. అతనికి అతనేదో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. అంటే ఆ, తెలుగులో ఆ, అతను తను సెక్యూర్డ్గా లేడు అంటే ఆ, సమాధానంగా లేని స్వభావాన్ని ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంటాడు. ఇలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే ఒక మనిషి స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అటెన్షన్, ఇతరుల యొక్క ఆ, దృష్టిని ఆకర్షించాలని చూస్తాడు. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూస్తాడు. ఇతరుల ద్వారా మహిమ పొందాలని చూస్తాడు. ఇతరుల యొక్క అటెన్షన్ తన మీద డ్రా చేయాలని చూస్తాడు. ఇతరులు తనని ప్రైజ్ చేయాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తి ఎవరైనా సరే మీకు ఎదురుగా గొప్పలు, ప్రగల్భాలు, అతిశయపడుతున్నాడంటే తన భక్తిని బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, పిల్లల్ని బట్టి కానీ అతిశయపడుతున్నాడంటే దాన్ని వెంటనే గుర్తుపట్టండి. అతడు మీ యొక్క ఫోకస్ను కోరుకుంటున్నాడు. మీరు ఆయన్ని మహిమపరచాలి, మీరు ఆయన్ని ఘనపరచాలని, అబ్బా మీ అంతటోళ్ళు లేరన్నా అని మీరు అనాలని కోరుకుంటాడు. ఏమండి, మీరు అతన్ని అబ్బా మీరు పెంచినట్టుగా పిల్లల్ని ఎవరు పెంచలేరు అని అనాలని కోరుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇతరులు తమను మెచ్చుకోవాలని కోరుకునే వ్యక్తే ఈ గొప్పలు, ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఆశించే వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశించినంత మాత్రాన ఎవరు మనల్ని పొగుడుతారు చెప్పండి? ఇప్పుడు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదులో ఒక హేరోదు ఉన్నాడు. ఏమండి, ప్రజలందరూ వచ్చారు. ప్రజల యొక్క ఘనత కోరుకున్నాడు, మెప్పు కోరుకున్నాడు. ఆ తూరు సీదోను ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రగల్భ అంటే మెచ్చుకున్నారు, ఘనపరిచారు ఆయన్ని. ఇతను కూడా పొంగిపోయి అతిశయపడిపోయాడు. ఏం జరిగింది? అతిశయం ఎంత ప్రమాదమో తెలుసా? పురుగులు పడి చనిపోయినట్లుగా అక్కడ మనం చూడగలం. దానియేలు జీవితమే చూడండి, 4వ అధ్యాయం దానియేలు గ్రంథంలో. ఈ పట్టణాన్ని దేవుడు నాతో కట్టించాడు. ఈ పట్టణాన్ని సజీవుడైన దేవుడు నా శౌర్యం కానీ, లేకపోతే నా ధనం కానీ, లేకపోతే నా గ్లోరీ కానీ, నా మహిమ కానీ, ఇవన్నీ కూడా నా దేవుడు నాకు ఇచ్చిందే అని ఆలోచన చేయకుండా దానియేలు హెచ్చరించినప్పటికీ కూడా అతిశయం మానకుండా, వినయ మనస్కుడు కాకుండా తాను హెచ్చించుకొని ఒకరోజు బబులోను వీధుల్లో వెళ్తూ, ఏమండి ఈ పట్టణము, ఈ కట్టడాలు, ఈ హ్యాంగింగ్ గార్డెన్స్, ఇది నా ఘనత, నా మహిమ, నా ప్రభావం, నా నైపుణ్యం అని గర్వించాడు. ఏమైందండి? 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయపడటం అనేది చాలా ప్రమాదకరం. ఇతరుల ఫోకస్ తన మీదకి రావాలని కోరుకునేవాడే గొప్పలు చెప్పుకుంటాడు. దాన్ని మీరు ఈజీ గుర్తుపట్టచ్చు. అతను సరైన ట్రాక్లో లేడని అర్థం. అయితే మీరు వెంటనే ఏం చేయాలంటే అతని ప్రగల్భాలు మాన్పాలన్నా, అతను గొప్పలు చెప్పుకోవడం మానేయాలన్నా, అతిశయించడం మానేయాలన్నా మనం సింపుల్గా చేయాల్సిన పని ఏంటో తెలుసండి? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఒకరినొకరు ఘనపరుచుకోండి, ఒకరినొకరు ఘనతకి యోగ్యులుగా ఎంచుకోండి. ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి. అన్న మీ పిల్లల్ని చాలా బాగా పెంచారన్నా, మీరు మంచి పొజిషన్లో దేవుడు ఇచ్చాడు మీకు. చిన్న కాంప్లిమెంట్ పడేసామనుకోండి, అతడు ఆగితే సంతోషం, ఆగలేదనుకోండి ఇక అతను దేవునికి విరోధిగా మారే అవకాశం ఉంది. కాంప్లిమెంట్ ఇవ్వడంలో తప్పులేదు, ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు, అప్రిషియేట్ చేయడంలో తప్పులేదు. ఏమండి, చాలా సంతోషం అన్నా, మీరు చాలా మంచి స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. మీ ప్రార్థన ఇంకా ఎక్కువ ప్రార్థన చేయండి. సింపుల్గా చిన్న సలహా ఇచ్చి అక్కడతో ఆపగలిగితే అతన్ని పాపం చేయకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అంతేగాని మనం కూడా అతన్ని పొగుడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనం పాపం అవుతాం, అతను ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా అక్కడ దేవుడు నామానికి మహిమ ఉండదండి. అది చాలా ప్రమాదం. కాబట్టి ఎవరైనా గొప్పలు, ప్రగల్భాలు చెప్పుకుంటున్నాడు మీతో అంటే ఒక చిన్న అప్రిషియేషన్ పడేయండి అంతే. అతను మీ ఫోకస్ కోరుకుంటున్నాడు అంతే. మీ అప్రిషియేషన్ ఇవ్వలేదు అనుకోండి, అతను చెప్పుకుంటూనే ఉంటాడు పాపం. అతను చెప్పుకుంటుంటే మనం కూడా పొగుడుతూ ఉన్నాం అనుకోండి, అతను ఇంకా దేవునికి విరోధిగా మారే అవకాశం ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 2వ వాక్యం ఏం చెప్తుందంటే, లెట్ సమ్ వన్ ఎల్స్ ప్రైజ్ యూ అండ్ నాట్ యువర్ ఓన్ మౌత్. ఎవరైనా సరే మనల్ని ప్రైజ్ చేస్తే మంచిది, కానీ లేదా మనం ఏదన్నా మంచి విశ్వాసి అని ఎవరైనా గుర్తించి అన్నా
మీరు మంచి ప్రేయర్ చేస్తారన్న, చాలా సంతోషం, నాకు చాలా బాగా నచ్చింది మీ ప్రార్థన అన్నాడు అనుకోండి, ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, దేవుని కృప అనగలిగితే చాలు. అంతేకాని నేను ప్రార్థనా పౌరుణ్ణి, నేను 21 రోజులు ఉపవాసం ఉంటాను, సంవత్సరానికి 40 రోజులు ఉంటాను, నీకు తెలుసా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అని మనం మన నోటితో చెప్పుకున్నామంటే వీఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. వీఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. నేను రాత్రి అంతా బైబిల్ చదివి పొద్దున్నే వాక్యం ప్రిపేర్ అయ్యాను మీ కొరకని నేను ఏదైనా సంఘానికి ఆదివారం వెళ్ళి చెప్పాను అనుకో, నేను ఇన్ రాంగ్ ట్రాక్లో ఉన్నట్లు లెక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలోనే జీవం ఉంది, మన మాటలోనే మరణం ఉందండి. బోస్టింగ్ అనేది అతిశయపడే వ్యక్తి అతడు గర్వంలో ఉన్నట్టు గుర్తించవచ్చు ఈజీగా. ఒక వ్యక్తి అతిశయపడుతున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడంటే అతని హృదయంలో గర్వం ఉందని ఈజీగా తెలిసిపోద్ది. గర్వం అనేది దేవునికి హేయమైన కార్యం. గర్విష్ఠులు పరలోక రాజ్యంలో చేరలేరు. గర్వం అనేది సకల నష్టాలకి కారణం. ఆ సంగతి మీకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఎప్పుడు కూడా ఒక బోస్ట్ చేసే అతిశయపడే ఒక వ్యక్తి హృదయంలో ఈజీగా గర్వం ఉందని గుర్తుపట్టచ్చు. ఒకవేళ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమతో చెప్పొచ్చు, మనలో మాత్రం అది లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అందుకనే బోస్టింగ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే అతని హృదయంలో గర్వం ఉంది. హృదయ గర్వం చాలా ప్రమాదకరమైంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చెప్తుంది క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ మోటోతో ఏమి చేయకండి, ఇతరుల్ని మీకంటే గనులుగా ఎంచండి. కన్సిడర్ అదర్స్ గ్రేటర్ దాన్ యూ. ఇతరుల్ని మీకంటే గనులుగా ఎంచుకోండి. ఎప్పుడు కూడా ఇద్దరు క్రైస్తవులు కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే ఒక అహిందవుడు ఒక క్రైస్తవుడు కూర్చున్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఎక్కువ అనే ఫీలింగ్లు ఉండకూడదు. నాకంటే నా ఎదురుగా ఉన్నవాడు యోగ్యుడు అనే ఆలోచన ఉండాలి. 3వది చివరిది చెప్పి ముగిస్తాను. పోస్టింగ్ అనేది దేవుని మహిమను దొంగిలిస్తుంది. మనం కనుక అతిశయపడ్డామంటే మనం దేవుని మహిమను దొంగిలించే వారం అవుతాము. అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి ఇవ్వను. దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన దేవుడు అండి. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఆల్ఫా ఒమేగా. ఆది ఆయనే, అంతం ఆయనే. ఆయనకు అంతమే లేదు, ఆయనకు ఆది లేదు. ఈజ్ ఫర్ ఎవర్. ఏమండి, నేను ఉన్నవాడును అనువాడును. ఆయనకి ముగింపు, అవతారం చాలించడం ఏముండదు ఆయనకి. ఆయన పేరు నజరేయుడైన యేసు. అది మనకు బాగా తెలుసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే సంగతి మనకు బాగా తెలుసు. నాకు రావాల్సిన మహిమను వేరొకరికి రానివ్వని అంటాడు ఆయన. కరెక్టే, తప్పేముంది? సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయన. ఆయన ఒక్కడే మహిమ పొందగలిగిన వాడు. ఈ సృష్టిని చూడండి, భూమి ఆకాశాలు చూడండి, నక్షత్రాలు చూడండి, ఈ చెట్లను చూడండి, ఈ పక్షులను చూడండి, ఈ క్రియేషన్ చూడండి, మన చేతిలో ఉన్న ఫోన్ చూడండి. ఎవడో ఒకడు బుద్ధిహీనుడు సడన్గా జీవం వచ్చేసింది. ఆ జీవం రకరకాలుగా మార్పులు చెంది జంతువుగా మారింది. జంతువు పరిణామ క్రమం చెంది మనిషి అయ్యాడు అంటున్నాడు. ఎలా అవుతాడు? అసలు జీవం ఎక్కడి నుంచి వచ్చింది? జీవాన్ని సృష్టించింది ఎవరు? అప్పుడైనా దేవుడు అనే ఒక ఇంటెలిజెంట్ బీయింగ్ ఉండాలి కదా. ఆ జీవాన్ని కలగజేసింది ఒక ఇంటెలిజెంట్ బీయింగ్ అయి ఉండాలి కదా. తెలివైన వాడు అయి ఉండాలి కదా. ఆ తెలివైన వాడే దేవుడే కదా. ఒక సెల్ ఫోన్ తయారు చేయాలన్నా, ఒక ల్యాప్టాప్ తయారు చేయాలన్నా ఎంత నాలెడ్జ్ కావాలి? మన ఇల్లు కట్టాలంటే ఎంత నాలెడ్జ్ కావాలి? మన చేతికి కట్టుకున్న వాచ్ తయారు చేయడానికి ఎంత నాలెడ్జ్ కావాలి? ఇన్ని తయారు చేసే మనిషిని తయారు చేయడానికి ఆటోమేటిక్ ఎలాగ మనిషి వస్తాడండి? ఇన్ని తయారు చేసే జ్ఞానం ఉన్న మనిషిలో జీవము ఆటోమేటిక్ ఎలా వచ్చింది సృష్టిలో? ఇన్ని తయారు చేయడానికి ఇంటెలిజెంట్ ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి కావాల్సి ఉంటే, నైపుణ్యం కలిగిన వ్యక్తి కావాల్సి ఉంటే, ఇంత నైపుణ్యం కలిగిన మానవుని తయారు చేయడానికి ఇంకెంత నైపుణ్యం కలిగిన వాడు అయి ఉండాలి? ఆటోమేటిక్ ఎలా వస్తుంది? ఆ ఇంటెలిజెంట్ బీయింగే సావరిన్ గాడ్, సార్వభౌముడైన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ సంగతిలో క్రైస్తవుడు ఎక్కడా కూడా రాజీ పడకూడదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం అతిశయపడటం అనేది దేవుని యొక్క మహిమను దొంగిలించడానికి కారణమవుతుంది. సృష్టికర్త దేవుడు, మనకు అన్ని అనుగ్రహించిన వాడు దేవుడు. మనం ఎందుకు అతిశయపడాలండి? ప్రభువుని బట్టి మాత్రం అతిశయపడాలి. ప్రభువా, నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి స్తోత్రం నాయన, నాకు ఇచ్చిన సేవ బట్టి స్తోత్రం, ఉద్యోగం బట్టి స్తోత్రం. అది 10 మందిలో చెప్పుకోవడం కాదు,
మోకరించినప్పుడు ప్రభువుకు చెప్పుకోగలగాలి. 24/7 చెప్పుకోండి, తప్పులేదు. అది అతిశయం కాదు, అది అతిశయం కాదు. కానీ ఎక్కడైతే పబ్లిక్ గా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తామో ఇతరుల మెప్పు కోరుకుంటున్న వాళ్ళం మనం. రెండవది, దేవుని మహిమను దొంగిలిస్తున్న వారం అవుతాం. మనలో గర్వం ఉందని అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. గర్విష్టి అని తెలుసుకోవచ్చు, దేవుని మహిమను దొంగిలించేవాడని తెలుసుకోవచ్చు. ఇతరుల అటెన్షన్ని కోరుకుంటున్నాము, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని కోరుకుంటున్నామని 10 మాటలు చెప్తాం, ఏదో ఒక మాట కన్నా మెచ్చుకోపోతారా అని. ఈ 3 కూడా పాపమే. ప్రియమైన దేవుని బిడ్డలరా, మహిమకు ఘనతకు అర్హుడు దేవుడు మాత్రమే. కీర్తనల గ్రంథం 18:3 ప్రభువునందే అతిశయపడండి. కీర్తన గ్రంథం 34:2 ప్రభువునందే అతిశయపడండి, మహిమ ప్రభువుకే. కీర్తన గ్రంథం 96:4 దేవుడు మాత్రమే ఘనుడు, మనం ఎవరం ఘనులం కాదండి. వీఆర్ నథింగ్, వీఆర్ నథింగ్, వీఆర్ నథింగ్. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒక్క మాట మాత్రం చెప్తాను, మనం ఎప్పుడు కూడా ఇతరులు ఆశీర్వాదాలు పొందుతుంటే దాన్ని బట్టి మనం సంతోషించే వారికి ఉండాలండి. ఎప్పుడు కూడా క్రైస్తవుడి స్వభావం అదే. లవ్ వన్ అండ్ అదర్, హానర్ వన్ అండ్ అదర్. ఇది బైబిల్ చెప్పే మాట. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇతరుల్ని మీకంటే ఇతరుల్ని ఘనులుగా ఎంచండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అతిశయం అనేది చాలా చెడ్డది. ఇది క్రైస్తవుడు ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టి మన జీవితంలో ఎక్కడైనా ఇతరుల మెప్పు కోరుకునే వారిగా ఉన్నామా? దేవుని మహిమను దొంగిలించే వారిగా ఉన్నామా? దేవుని మహిమను దొంగిలించే వారిగా ఉన్నామా? లేదా మనలో ఇంకా ఏదైనా గర్వం ఉండి మనం అతిశయపు మాటలు మాట్లాడుతున్నామా? ఏ విషయమైనా సరే ఒక క్రైస్తవుడికి ఇది తగదు, ఎందుకంటే ఇది చెడ్డది, ఇది పాపం. యూదులు ఈ అతిశయాన్ని కలిగి ఉన్నారు కనుకనే 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోయారు. రక్షణ పొందిన మనం ఎప్పుడు కూడా మన గురి ఏంటో తెలుసండి. ఫిలిప్పీ 2:6-7-8 వాక్యాలు, ఆ 2వ అధ్యాయం అంతా కూడా ఏమండి, పరలోక సింహాసనం మీద కూర్చోవలసిన దేవుడు నరావతారిగా భూమికి దిగొచ్చి తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల నివాస స్థానాలు, మనిషి కుమారుడు తలదాచుకున్నట్టు చోటు లేకుండా బతికాడు. తన శిష్యుల పాదాలు కడిగే పరిచర్య చేశాడు. నేను పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదన్నాడు. మన పాపాలంతా తన మీద వేసుకున్నాడు. భక్తిహీనులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవుని ఉగ్రత నుండి తప్పించటం కొరకు మన ప్రభువు మరణించాడండి. ఆయన అంటాడు, నేను దీనుడును సాత్వికుడును, నా యొద్ద దీనత్వాన్ని నేర్చుకోండి అంటున్నాడు మత్తయి సువార్త 11:28. క్రైస్తవులుగా మనం దీనత్వాన్ని, సాత్వికాన్ని నేర్చుకోవాలండి. అతిశయాన్ని పక్కన పెట్టాలి.